కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఆడియన్స్ కోసం ఒక డ్రామా వేస్తలేరు. ఆ డ్రామాను ఆడియన్స్ చూస్తలేరు. మరి అది ఏందన్నట్టు అంటే ఒట్టిదిగా అడవిలో మానవులాగా అంటే ఎన్నో చెట్టు పుట్ట గుట్ట చెట్లు ఎన్నో గాలి ఏమో ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆడియన్స్ కోసం ఉండవు. ఆడియన్స్ వాటిని చూడరు, అయినా ఏదో జరుగుతూ ఉంటాయి కదా, గుర్తింపు ఉండదు వాటికి వాటినే. అగో అలా నిత్య జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. శబ్దాలు, సౌండ్స్, కదలికలు ఇవన్నీ అప్రయత్నంగా జరుగుతుంటాయి అన్నట్టు. కావాలని చేయరు, వాటిని చూసేవాడు లేడు, చూసేవాడి కోసం చేయరు, కానీ నేచురల్గా జరుగుతూ ఉంటాయి కదా. మార్పులు, కదలికలు, మనుషులు కదలడము, జంతువులు, లారీలు పోవడం, బస్సులో గాలి వీచడం, మాటలు, శబ్దాలు ఇవన్నీ ఉంటాయి కదా. గాల్లో వస్తువులు ఎగురుతూ ఉంటాయి, కాగితాలు ఎగురుతాయి. ఈ స్టైల్లో చేయాలన్నమాట. వాటిని అనుకరిస్తూ దాంట్ని రోల్ మోడల్గా తీసుకొని అలా చేయాలి. వాయిస్ ఓవర్ మరియు బిహేవింగ్ అలాంటివి చేయాలి. చేస్తే దాంట్లో ఏదో అర్థం లేదు కదా, వెర్రి కదా మరి అంటే ఆ వెర్రిని ఆడియన్స్ ముందు చూపెడితే దాన్ని కూడా గుర్తింపు వస్తుంది అన్నట్టు. ఆ వెర్రినే ఒక వెర్రిగా ఒక రూపం గుర్తిస్తారు, దానికి ఒక గుర్తింపు వస్తుంది అంట. అదో స్టైల్ అవుతుంది సినిమా కంటెంట్ అంటే. కొత్త కంటెంట్ చేయడం, కొత్త ట్యూన్స్ చేయడం, కొత్త మ్యూజిక్స్ చేయడం, కొత్త పాటలు రాయడం, కొత్త రాగాలు తయారు చేయడము, వాయిస్, కొత్త ట్యూన్స్ కూడా ఇట్లా సృష్టిస్తారు. కంటెంట్ కూడా ఇలా సృష్టించాలి. కొత్త సినిమా, కొత్త షార్ట్ ఇలా చేయాలి. ఆర్టికల్స్ కూడా ఇలా రాయచ్చు. అయితే ఈ చెట్టు పుట్ట ఇవన్నీ ఉంటాయి, సౌండ్స్, శబ్దాలు అంటే వాటికి ప్రేక్షకులు ఉన్నారు. అది ఆట కదా, అంటే ప్రేక్షకులు లేకుండా డ్రామా అయ్యారు. డ్రామాకు ప్రేక్షకులు రాలేదనుకో, ఆ బిహేవింగ్ ఎట్లుంటుంది, అది చూసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళ కోసం చేస్తారు అనుకో, అది ఎట్లుంటుంది. అట్లా చెట్టు పుట్ట, గాలి వాన, కాగితాలు ఎగరడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా, వాటిని అనుకరించి యాక్టర్ చేయాలి. ఆ సౌండ్స్, శబ్దాలు ఇలా చేయాలి. కానీ అవి డైరెక్ట్ చేయొద్దు, అలాగే డైరెక్ట్ చేయొద్దు. ఇప్పుడు సినిమాలు ఎట్లా చేస్తారు, ఒకరిని అనుకరణ మళ్ళీ అనుకరిస్తారు కదా, అట్లా ఒకరిని. ఇప్పుడు మనం సినిమాలో పాట పాడితే మనం ఇంటికి వచ్చి పాట పాడతాం, సినిమాలో డ్యాన్స్ చేస్తే మనం మళ్ళీ డ్యాన్స్ చేస్తాం కదా, వాళ్ళగా వాళ్ళు ఏ చేసినా మళ్ళీ చేస్తాం కదా. అట్లా ఈ ఆడియన్స్ లేకుండా, ఆడియన్స్ కోసం కాకుండా జరిగే ఆ బిహేవింగ్ ఉంటుంది కదా ఈ సమాజంలో. అంటే గాలి, చెట్లు, పుట్టలు, గాళ్ళు ఇవన్నీ కొమ్మలు పెడతా ఉంటాయి కదా. ఇలాంటి బిహేవింగ్ను ఎట్లా చేయాలంటే రీమేక్ చేయాలంట. వాటిని డైరెక్ట్ అలాగే చేయొద్దు. డైరెక్ట్ చేయకుండా వాటిని రీమేక్ చేయాలంటే, ఒకరు చేసింది మళ్ళీ మనం చేస్తే ఎట్లుంటుంది. ఇప్పుడు మన ఐలు పెడితే వాటిని మళ్ళీ దిద్దుతాం కదా. బాలసుబ్రహ్మణ్యం పాడితే మళ్ళీ పాడతాం కదా పాట. బాలసుబ్రహ్మణ్యం డ్యాన్స్ అయితే మళ్ళీ డ్యాన్స్ చేయడం, ఇంటికి వచ్చి డైలాగ్ చెప్పడం, ఆ కథను వినడం, అదంతా కూడా రీమేక్ అన్నట్టు. కాబట్టి మేకింగ్ మనమే చేయాలి ఫస్ట్. చేసి దాన్ని మళ్ళీ రీమేక్ చేయాలి. రీమేక్ చేసి రీమేక్ చేసినట్టు అట్లా బిహేవింగ్ చేస్తూ ఉంటే జనాలకు అర్థమైంది, అదో కథగా గుర్తింపు వస్తారంట అప్పుడు. ఓకే, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనకున్న భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నిటిని జనం నేర్చుకుంటారు, మాట్లాడతారు, అందరికి తెలిసినవే భాషలు అనుకుంటాం. మరి కొత్త భాషని ఎవడు సృష్టించడం ఎవరికి తెలియదు కదా. మరి దాన్ని ఎట్లా చేయాలి అంటే, ఆ కొత్త భాషను కూడా మనం ఇప్పుడు మరో భాషలాగా తయారు చేసి దాన్ని అనుకరించి ఏం చేయాలి, అనుకరణను మళ్ళీ అనుకరించాలన్నమాట. ఇప్పుడు సినిమాల్లో డ్యాన్స్లు, ఫైట్స్లు ఇంటికి వచ్చి అనుకరిస్తాం కదా, వాళ్ళు చేసినాయి అలా మనం క్రియేట్ చేసి మళ్ళీ దాన్ని మనమే అనుకరిస్తే ఎలా ఉంటుంది అలా చెప్పాలి. చేస్తే ఈ కొత్తదాన్ని కూడా గుర్తింపు వస్తుంది, వాళ్ళు నేర్చుకుంటారు, కొత్తదాన్ని నేర్చుకొని దానికి అలవాటు పడుతున్నట్టు. ఇదనమాట కంటెంట్ క్రియేట్ చేయడము, ట్యూన్స్ క్రియేట్ చేయడం. పాటలకు ట్యూన్స్ ఇలా క్రియేట్ చేస్తారు. కొత్త కంటెంట్, కొత్త ఆలోచనలు, కొత్త భావాలు, కొత్త నటన, కొత్త ఆర్టికల్స్ ఇలాగే చేస్తారనమాట. ఒక కంటెంట్ క్రియేట్ చేయడం అంటే ప్రేక్షకులు లేరు, అతను ప్రేక్షకుల కోసం డ్రామా వేస్తలేడు, దాన్ని చూడడానికి ప్రేక్షకులు రావడం లేదు. మరి ఎందుకు వేసుకుంటాడు వట్టిగా ఆ డ్రామా అంటే? అది ఎలాంటిదంటే యాదృచ్ఛికం అన్నట్టు. అంటే పొద్దున్న కరెంటు పనులు, ఇంటి పనులు, మెట్ల పనులు ఎన్నో చేసుకుంటాం కదా. ఎవరి పనులు అలుకు వేయడం, మొగ్గు చల్లడం చేస్తారు కదా, అలా అనమాట. అలాంటిది అది కామన్ థింగ్ అనమాట. దాన్ని చూడడానికి ఎవరు రారు, చూడడానికి ఎవరు అతను డ్రామా చేయడం లేదు అంటే కామన్ థింగ్ అన్నట్టు అందులో ఉన్నది. ఒక కంటెంట్ కూడా ఇలా కామన్ థింగ్ అన్నమాట. మరి దాన్ని ఇప్పుడు కావాలని చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తారనమాట. అదే సినిమా అనమాట. కంటెంట్ తయారు చేయడం కూడా అలాంటిది అనమాట. ఓకే, ఇప్పుడు బయట కొట్లాడుకుంటారు, కానీ దాన్ని సినిమాలో ఎట్లా చూస్తారు, ఎమోషనల్గా చూపెడతారు. కావాలని ఉరికొచ్చినట్టు, వాడు ఉరికినట్టు, అది కావాలని చేస్తారు కదా, అట్లా అనమాట. అంటే అప్పుడు అదొక గేమ్ లాగా ఉంటుంది చూసే వాళ్ళకి, ఆటల పోటీలో ఏంటంటే ఇద్దరు కొట్లాడుకుంటారు కదా. కావాలని వీడు వాడిని ఓడిచుడు, కావాలని వాడు వీడిని ఓడించుడు, ఉరుతాంటే అందరికీ ఏరింతలు కొడతారు ఆడియన్స్. అట్లా అనమాట. అంటే కామన్గా జరిగే విషయాన్ని కావాలని వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉంటే అప్పుడు అది కంటెంట్ అయింది. అంతేగాని అక్కడ జెన్యున్గా జరిగేది. ఇప్పుడు ఆడవాళ్ళు ముగ్గులు పెట్టుకుంటారు, అలుకు చల్లుతారు, నీళ్ళు మోసుకుంటూ అంటారు, ఇవన్నీ కామన్. వాటిని చూడడానికి ఎవరు ఉండరు, చూడడానికి వాళ్ళు చేయరు కదా. అలాంటిదే కంటెంట్ కూడా. కానీ దానికి కావాలని చేస్తే
జనం వీడు కావాలని చేస్తాడని చూస్తారు, వీడు కావాలనే చేస్తాడు. చేస్తే జనం చూస్తూ అంటారు, జనం చూడాలని కావాలని చేస్తూ అంటాడు. వాళ్ళు కావాలని చేస్తారని జనం చూస్తారు. ఇదే కంటెంట్ అన్నట్టు. అంతే. అంటే ఇప్పుడు ఒక ఆడది ఒక మగవాడు ఏం చేస్తాడంటే వాని పెళ్ళం అనుకొని తెలియక పరాయి దాంతో వాడు సెక్స్ చేస్తాడు. అదనుకునేది దాని మొగడే అనుకొని పరాయి దగ్గర అది పండుకుంటుంది. ఇలా గంట సేపు శృంగారంలో పాల్గొన అనాథ పడుకొని తెల్లారి చూసే వరకే వాడు కాదు మొగడు కాదని తెలిసిన దానికి, పెళ్ళం కాదని వాడికి తెలిసింది. ఇద్దరు లేచిపోయారు. ఎవరు ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఇద్దరికి మొగుడు కాదని దానికి, పెళ్ళం కాదని మీకు తెలిసి ఎవరి దాంట్లో వారు వీళ్ళు ముఖం కూడా చూడుకోరు. అప్పుడు ఇద్దరి తప్పు కాదు, పొరపాటున జరిగింది. ఇద్దరు తప్పులేదు. కానీ కొందరు ఏం చేస్తారంటే మొగడు ఉన్నా కూడా పరాయుడిని ఉంచుకుంటారు. తెలిసి వాడు పెళ్ళం ఉన్నా కూడా పరాయి దాన్ని ఉంచుకుంటాడు. అంటే వాడు లంజ కొడుకు, అది లంజతనం అంటారు. కానీ మొగుడు అనుకొని పరాయి దగ్గర పడినది, పెళ్ళం అనుకొని వాడు దెంగిన అనుకుని దిగుతాడు. కాబట్టి ఇద్దరిది తప్పులేదు కదా. ఇది లంజతనం కాదు కదా. ఇట్లానే భార్యాభర్తల మధ్య సహజంగా జరిగేది కామన్ థింగ్ కదా. కామన్ అంటే ప్రేక్షకులు లేని డ్రామా లాంటిది. అంటే ప్రేక్షకుల కోసం వేస్తలేరు, ప్రేక్షకులు కూడా దాన్ని చూస్తలేరు. ఆ డ్రామా లాంటిది. అంటే ప్రేక్షకులు కామన్ థింగ్ అనమాట భార్యాభర్తల మధ్య ఉండే శృంగారం. దీనిని ఎట్లా చేస్తారంటే తెలియక మొగుడు పెళ్ళాలనుకొని ఇద్దరు సెక్స్లో పాల్గొన్నట్టు అట్లా చూపించడం కాకుండా, తెలిస్తే లంజతనం చేస్తే ఎట్లుంటుంది. దాని మొగుడు కాదని దానికెరికే, వాని పెళ్ళం కాదని వేనికెరికే, అయినా ఇద్దరు శృంగారంలో పాల్గొంటే అది లంజతనం అవుతుంది కదా. అలా మొగుడు పిల్లల మధ్య ఉన్న సహజమైన ప్రక్రియను, శృంగారాన్ని ఇలా కావాలని చేస్తేటది లంజతనం. మొగుడు కాదని తెలిసినా అది వాని దగ్గర పోయింది, పెళ్ళం కాదని తెలిసినా వాడు దాని దగ్గర పోయి వండుకున్నాడు, చేయించుకున్నాడు అనుకో, అది కావాలని చేసినట్టు కదా. ఇలా మొగుడు పిల్ల కామన్ థింగ్ని ఇలా కావాలని తెలిసి చేస్తే ఎట్లుంటుందో అలా చూపెడతారంట కథను. అది ఏ విషయమైనా, నవరసాల్లో ఏ విషయమైనా, నిత్య జీవితంలో జరిగేటి ఇదన్నమాట. కంటెంట్ ఇలా క్రియేట్ చేస్తారు.